90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం వంశీ గారు. నమస్తే మేడం. బట్టి సిరీస్ అయితే మనమైతే చేస్తూ ఉన్నాం. చిన్నపిల్లల్లో చాలా మంది కూడా ఎప్పుడైతే ఈ బట్టి విధానంతో చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటారో అప్పటి నుంచి వేరే మెథడ్ని ఇంక్లూడ్ చేసుకుని అది ప్యాటర్న్ అలవాటు చేసుకుని చదువుదామన్నా కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అవును మేడం. సో అదే ప్రాసెస్లో మనకి కంటిన్యూ అయ్యేసరికి దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేకపోయినా ఆ మెథడ్లోనే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటారు? ఈ బట్టి విధానాన్ని పిల్లల్లో చదివే ప్యాటర్న్ని చేంజ్ చేయాలి అంటే ఎలా ఉంటుంది? ఎస్ మేడం. ఇప్పుడు చాలా మంది సఫర్ అయ్యి స్టడీని స్ట్రెస్గా ఫీల్ అవ్వడానికి బట్టి విధానం అనేది మనం ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాం. అయితే అసలు ఈ బట్టి విధానాన్ని చైల్డ్హుడ్ నుంచి ఇప్పటివరకు స్టిల్ కంటిన్యూగా వాళ్ళు బట్టి విధానం వాడిరు. ఇప్పటికిప్పుడుగా ఆ విధానాన్ని అవాయిడ్ చేయడం అంటే కొంచెం కష్టం, కానీ అసాధ్యమైతే కాదు. ఖచ్చితంగా కొన్ని టెక్నిక్స్ వాళ్ళు తెలుసుకున్నట్టయితే ఈ బట్టి విధానాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసి బట్టి విధానంలో ఏం నేర్చుకోవచ్చు అవే నేర్చుకొని మిగతా వాటికి జనరల్గా వేరే టెక్నిక్స్ యూజ్ చేయవచ్చు. అంతకంటే ముందు ఈ బట్టి విధానాన్ని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఏ టైప్ ఆఫ్ లర్నర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీని గురించి మనం క్లియర్గా ఓన్లీ ఇదే టాపిక్ మీద ఒక ఫుల్ వీడియో కూడా చేసాం, వీలైతే అది కూడా చూడండి. సో మీరు ఏ టైప్ ఆఫ్ లర్నర్ అనే దాని మీద క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. పాసిబుల్ అయితే ఆ లింక్ కూడా పెడతాం మేము. ఒకసారి అది చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎస్ మేడం. ఎందుకంటే దాంట్లో మనం చెప్పాం విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అండ్ రీడ్ అండ్ రైట్ లర్నర్స్ అని ఉంటారని చెప్పాం. సో విజువల్ వాళ్ళు చూసి నేర్చుకుంటారు, ఆడిటర్ వాళ్ళు విని నేర్చుకుంటారు, కైనెస్థెటిక్ వాళ్ళు చేసి నేర్చుకుంటారు, అదే రీడ్ అండ్ రైట్ వాళ్ళు రాసి నేర్చుకుంటారు. సో మీరు ఈ 4లో ఏ లర్నర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఎలా అనేది నేను ఆ వీడియోలో చెప్పాను. మీరు క్లియర్గా ఆ వీడియో వెళ్ళి చూసి మళ్ళీ రీబ్యాక్ అవ్వండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ టైప్ ఆఫ్ లర్నర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీరు ఏ విధంగా చదివితే మీకు అర్థమవుతుందో మీకు ఒక ఐడియా వచ్చింది. అంటే వినాలా, చేయాలా, చూడాలా, రాయాలనేది క్లారిటీ వచ్చింది. దెన్ ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ లర్నింగ్ స్టైల్ని బట్టి కాన్సెప్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ థర్డ్ లా ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఎ రియాక్షన్ అంటే ఆటోమేటిక్గా దీన్ని ఓరల్గా చెప్పకుండా పిల్లలకి లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఒక బంతిని తీసుకొని గోడ కొట్టడం కానీ, లేకుంటే క్రికెట్ ఆడేటప్పుడు మనం బాల్ విసిరినప్పుడు తిరిగి బ్యాట్తో కొట్టినప్పుడు అది ఎంత ఫోర్స్గా వస్తుంది. సో ఈ అంటే ఓవరాల్గా వాళ్ళకి ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయండి. అంటే ఒక కాన్సెప్ట్ని విని వదిలేయకుండా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ లర్నర్ ఫైండ్ అవుట్ చేస్తారు, తర్వాత ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, అంటే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీరు దీన్ని అవాయిడ్ చేయాలంటే నిమోనిక్స్ అండ్ మెమరీ టెక్నిక్స్ని వాడండి. ఇప్పుడు నిమోనిక్స్ అంటే ఏంటంటే కొండ గుర్తులు అంటాం. అంటే ఇది స్టడీ టెక్నిక్లో ఒక టెక్నిక్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే కొంతమంది నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్ అని చెప్పి మధ్యలో కొన్నింటిని స్కిప్ చేస్తారు. సో అలా కాకుండా ఈ నిమోనిక్స్ వాడితే ఒక చిన్న కోడ్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని తక్కువ టైంలోనే హోల్ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ పవన్ పిక్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే పవన్ పిక్. సో క్యాజువల్గా అంటే అందరికి తెలిసిన వర్డ్ పవన్ పిక్. ఇప్పుడు పి అంటే ప్రిపోజిషన్, ఏ అంటే అడ్వర్బ్, నెక్స్ట్ వి అంటే వర్బ్, ఏ అంటే అడ్జెక్టివ్, నెక్స్ట్ ఎన్ అంటే నౌన్, నెక్స్ట్ పవన్ అయిపోయింది. ఇప్పుడు పిక్, పి అంటే ప్రిపోజిషన్ అండ్ ఇంట్రడక్షన్, సి అంటే కంజంక్షన్. సో ఓవరాల్గా ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్ని రావాలంటే మనం వాడిన నిమోనిక్ ఏంది? పవన్ పిక్. దెన్ నెక్స్ట్ ఇలా నిమోనిక్స్ వాడుతూ ఇంకా స్టడీస్ టెక్నిక్స్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు బట్టి విధానానికి స్వస్తి చెప్పొచ్చు. నేను అదే చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా. బట్టి విధానంలో డెఫినేషన్స్, ఈక్వేషన్స్, కొటేషన్స్, కొన్ని డేట్స్, కొంతమంది వ్యక్తుల పేర్లను మాత్రమే నేర్చుకోవచ్చు. అంతకుమించి అన్నిటిని నేర్చుకోలేం. కాబట్టి అన్నిటినీ నేర్చుకోవాలనుకుంటే మెమరీలో ఉన్నటువంటి టెక్నిక్స్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఆ నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీకు ఈజీ వేలో మీరు నేర్చుకోవచ్చు. అండ్ అలాగే ఇంకేంటండి కొత్తగా అంటే ఇంకే రకంగా మనం అవాయిడ్ చేయొచ్చు అంటారు? నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఇంకొకరికి చెప్పాలి. మనం ఏదైతే నేర్చుకుంటామో విని అర్థం చేసుకుంటామో ఇంకొకరికి చెప్పాలి. ఫెన్మన్ అనే ఒక విద్యావేత్త ఏం చెప్తారంటే ఏదైనా ఒక విషయాన్ని, ఒక కాన్సెప్ట్ మనకు బాగా అర్థమైందని మనకు ఎప్పుడు తెలుస్తుందంటే అదే కాన్సెప్ట్ని మనం ఇంకొకరికి చెప్పినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అంటాడు. అంటే ఓవరాల్గా ఒకసారి మనం విని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకున్న తర్వాత ఒకసారి మనం రీచెక్ చేసుకుంటాం, అంటే నాకు ఎంతవరకు వచ్చిందని. దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ మనం దాన్ని కంప్లీట్గా నేర్చుకొని వేరొకరికి టీచ్ చేస్తాం. అంటే ఒక కాన్సెప్ట్ని మనం సెల్ఫ్గా నేర్చుకునే కంటే వేరొకరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, వేరొకరికి అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నప్పుడు మనం ఆ కాన్సెప్ట్ని ఇంకా చాలా రెఫరెన్సెస్ తీసుకొని నేర్చుకుంటాం. అప్పుడు మనం వేరే వాళ్ళకి ఇంకా ఈజీ వేలో టీచ్ చేయొచ్చు.
అంటే ఓవరాల్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బట్టి పద్ధతిని అవాయిడ్ చేయాలంటే మీరు ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకుంటారో దాన్ని వేరే ఇంకొకరికి మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారో అంత బాగా వాళ్ళకి టీచ్ చేయాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ బట్టి విధాన్ని అవాయిడ్ చేయాలంటే విజువలైజేషన్ అండ్ మైండ్ మ్యాప్స్ని కూడా ఎక్కువగా వాడాలి మేడం. ఇప్పుడు విజువలైజేషన్ అంటే ఒకవేళ హిస్టరీ ఉందనుకోండి, హిస్టరీలో మనం క్లియర్గా ఒక కంప్లీట్ ఒక రాజవంశం గురించి చెప్పాలి అనుకున్నా, లేకుంటే నేర్చుకున్నది ఈజీగా గుర్తుండాలనుకున్నా, మనం విజువలైజేషన్ అంటే మన బ్రెయిన్లోనే ఒక పిక్చర్ లాగా చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశోకుడు ఆ యుద్ధంలో హింసను చూసి బౌద్ధ మతంలో చేరాడు. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక సినిమా లాగా ఈజీగా మన బ్రెయిన్లో విజువలైజ్ చేసుకోవచ్చు. అంటే ఊహించుకొని పిక్చర్స్ రూపంలో విజువలైజ్ చేసుకోవాలి. దెన్ దాంతోపాటు మైండ్ మ్యాప్స్ అన్నాను. మైండ్ మ్యాప్స్ అంటే ఏంటంటే ఒక కాన్సెప్ట్, పెద్దగా ఉన్న కాన్సెప్ట్ని ఈజీ వేలో ఒక పిక్చర్స్గా మనము కొన్ని వీడియోస్లో కూడా ఫ్లో చార్ట్స్ రూపంలో కూడా చూపించాం. అంటే మైండ్ మ్యాప్ అంటే ఏంటంటే ఆ హోల్ ఇన్ఫర్మేషన్ని చదవడం కంటే ఒక మ్యాప్ మనం డిజైన్ చేసుకుంటే ఆ మ్యాప్లోనే కంప్లీట్ హోల్ హిస్టరీ మొత్తం వచ్చేలాగా మనం డిజైన్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా మెమరీ టెక్నిక్స్ క్లాస్లో కూడా వాళ్ళకి నేర్పిస్తాను. ఈజీ వేలో వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను ట్రైన్ చేస్తాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నారో దాన్ని రియల్ లైఫ్కి అప్లై చేయండి. అంటే ఈవెన్ మనము మ్యాథ్స్లో ఏదన్నా అంటే బారువడ్డీ చక్రవడ్డీని రియాలిటీలో ఎలా ఇస్తాం, ఒకవేళ ఒక 5 లక్షల అప్పు తీసుకుంటే వాళ్ళకి 2.5 అయితే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, లేకుంటే 3 రూపీస్ అయితే ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఇలాంటిది మీరు ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నారో ఆ కాన్సెప్ట్ని రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గా ఆ విషయాల పట్ల క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఈ బట్టి విధానం కాదు, రియాలిటీలోకి రావాలనే కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది. ఈ రియాలిటీలోకి రానంత వరకు బట్టి విధానమే సర్వస్వం అన్నట్టుగా చదివి బ్రెయిన్ని స్ట్రెస్గా ఫీల్ అయ్యి మీరు ఇంకా అదే ఫ్లోలో వెళ్తుంటారు తప్ప మీకు ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది రాదు. సో ఎవరికైనా కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. బట్టి విధానాన్ని ఇటు పేరెంట్స్ అయినా కూడా మా పిల్లోడు బట్టి విధానంతో చదువుతున్నాడు, ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేదు, ఎంతసేపు బట్టి ప్యాటర్న్లోనే ఉన్నారు, అలా కాకుండా కాన్సెప్ట్ వైజ్ ఎప్పుడైతే పిల్లోడు నేర్చుకుంటారో ఫ్యూచర్ బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది అని ఆలోచించే పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలి అనుకుంటే ఎలా ఉంటుందండి? ఎస్ మేడం, మనం ఎవ్రీ సండే కూడా మెమరీ మిరాకిల్ అనే 2 hours వర్క్షాప్ని డిజైన్ చేస్తాము. సో దాంట్లో పిల్లలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ దాంతోపాటు సమ్మర్లో కంప్లీట్గా 25 days పిల్లలకి కావాల్సినటువంటి అన్ని స్టడీ స్కిల్స్, అంటే స్టడీ స్కిల్స్తో పాటు మెమరీ స్కిల్స్, స్పీడ్ రీడింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ పేరెంటింగ్ టిప్స్ ఇవన్నింటితో కలిపి 25 days వర్క్షాప్ని డిజైన్ చేయడం జరిగింది. సో దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ రావాలనుకుంటే మీరు ఆ 2 hours వర్క్షాప్కి అటెండ్ అయితే అసలు ఆ 25 daysలో మీరు ఏమేమి నేర్చుకుంటారు ఇంకా ఇన్ డీటెయిల్గా నేను ఆ వర్క్షాప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ సమ్మర్లో కొంతమందికి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా రావాలని ఉంటుంది. సో వాళ్ళకి కూడా స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. మా టీమ్కి కాల్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.